शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते खंड विखंडित रुंड विकुंडित शुंड गजाधिपते विभु गज गंड विदारण चंड पराक्रम शुंड मृगाधिपते निज भुज दंड निपातित खंड विपातित मुंड वटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिव दूत कृता कल्पयन्ते पद्मिनीं शरणं वासय मे कुले मातरौ वर्तमाने ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఒక మంచి అంశాన్ని మేము ముందుంచాలి. ఈరోజు కేంద్ర మంత్రివర్యులుగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జీవితంలో కలికి తురాయి 11 ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
జాతర మహోత్సవానికి చేసినటువంటి తాడేపల్లిగూడెం కొబ్బరి తోట ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నారు. మరి మిత్రులు, చాలా కాలం నుండి నాకు వ్యక్తిగతంగా మిత్రులు భాజపాలో కొంతకాలం పనిచేశారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్టీ నాగబాబు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తాడేపల్లిగూడెం అసెంబ్లీకి కన్వీనర్గా ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ సేతుకోట తాతాజీ గారు, నర్సే సోమేశ్వరరావు గారు, ఇతర వివిధ సంఘానికి వెళ్ళినటువంటి మా మిత్రుడు పైలు శ్రీనివాస్, బాలాజీ గారు, గట్టి మాణిక్యాలరావు గారు, బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఇంకొక గ్రామం, కోళమూరు గ్రామం వెళ్లాల్సి ఉంది. అసలు తణుకులో 2-3 ప్రోగ్రాంలు ఇక్కడ రావడం కూడా లేట్ అయింది. మీ అందరికీ తెలిసి వేళ హైందవ సమాజం అంతా కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం. హిందూ జాతి యావత్తు కూడా కులాలకు అతీతంగా సంఘటితం కావాల్సినటువంటి అవసరం. ఏ విధంగా సంఘటితం అవుతాం అంటే, ఈ విధంగా గ్రామాల్లో మన ప్రాంతాల్లో బహిరంగంగా ఈ విధంగా జాతరలు చేసుకోవడం వల్ల, ఈ విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల హిందూ జాతి సంఘటితం అయ్యేటువంటి అవకాశం ఉంది. మన ఇంట్లో పూజలు చేసుకున్నా, ఎన్ని వ్రతాలు చేసుకున్నా, ఈ విధమైనటువంటి అందరూ జనం అంతా కలిసి బహిరంగంగా చేసుకోవడం అనేది ఒక మంచి సంకేతం ఇస్తుంది మిగతా వర్గాల వారికి. ఏ విధంగా అంటే వేళ మీ అందరికీ కూడా తెలుసు, వాళ్ళ యావత్ హైందవ సమాజం పట్ల ఒక రకమైనటువంటి చులకన భావన ఈ దేశంలో ఉన్నది. కేవలం కులాల కారణంగా హైందవ జాతిని విడదీయాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ఇదందరూ గమనించినట్లయితే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన్ని తగలబెట్టినటువంటి సంగతి, రామతీర్థంలో రాముని యొక్క తలకాయ నరికేసినటువంటి పరిస్థితి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాల మీద దాడులు జరిగితే 100కి పైగా ప్రాంతాల్లో దేవాలయాల మీద దాడులు జరిగితే కనీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా ఒక్క దోషిని కూడా అరెస్టు చేయలేదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఒక్క చోట కూడా దోషులను అరెస్టు చేయలేదు అంటే హైందవ జాతి పట్ల చులకన భావం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే వేరొక ప్రార్థనా స్థలాలపై కనుక దాడులు జరిగినట్లయితే, ఈ విధంగా ధ్వంసం జరిగినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా యావత్ హైందవ జాతి కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విధంగా బహిరంగంగా కార్యక్రమాన్ని నిర్వహించడంలో మనంతా కూడా సంఘటితమయ్యేటువంటి అవకాశం. ఇటీవల కాలంలో ఈ నెల 5వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ నుంచి చాలా మంది ఇక్కడ ఆలయాలకు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ బ్యానర్ చేయడం జరిగింది. మా సంస్థలన్నీ కూడా తెర వెనకాల ఉండి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఆలయ కమిటీ కూడా వచ్చిందని చెప్తున్నారు. చాలా ఆలయ కమిటీలు తాడేపల్లిగూడెం నుంచి పార్టిసిపేట్ చేస్తే స్వచ్ఛందంగా మనం బస్సులు మాత్రమే ఏర్పాటు చేసాం. ఎవరికి ఏమి రాజకీయ పార్టీలు ఇచ్చినట్టుగా వేరే ఏర్పాట్లు ఏమి లేవు. స్వచ్ఛందంగా దాదాపు మనం 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే 3.5 లక్షలు 4 లక్షల మంది వచ్చి డిసిప్లిన్ గా
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా డిసిప్లిన్ వెళ్ళినటువంటి సందర్భం ఒక సంకేతాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో. ఒక సంకేతాన్ని ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. తాడేపల్లి గురించి చాలా వచ్చారు, నాగబాబు గారు చెప్తున్నారు ఆలయ కమిటీ. అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొత్స శ్రీనివాస్ గారు కూడా చాలా నాకు వెహికల్స్ ఇచ్చారు, కొన్ని ఏర్పాట్లు చేశారు. 72 బస్సులు ఇక్కడ తాతాజీ గారు కానీ, సోమేశ్వరరావు గారు, సురేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యే గారు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. ఇటువంటి కార్యక్రమాలు మనం రాబోయే రోజుల్లో నిర్వహించడం ద్వారా యావత్ ఐదో జాతి కూడా సంఘటితంగా ఉండాలి. లేకపోతే భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అందేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని గ్రహించాలి. మన అమిత్ షా గారు వచ్చినప్పుడు 3 రోజుల క్రితం విజయవాడలో కలిసినట్టు చెప్పారు. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశామంటే దాదాపు 4 లక్షల మంది వచ్చారు అంటే ఆయన అభినందించారు. దేశంలో మొట్టమొదటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లోనే చేశాం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగాక ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ప్రయత్నం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఏదైతే ఫ్రెండ్స్ సర్కిల్, నవోదయ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నదో మరి వారు నాగబాబు గారిని కానీ వారి బృందాన్ని అందరి పేర్లు నాకు కూడా తెలియదు. 10,000 మంది భోజనాలు పెట్టారు. మరి బృందాన్ని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలా, ఇటువంటి కార్యక్రమాలకి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా మన కాలమ్మ 45వ జాతర శుభాకాంక్షలు. రాంపండు గారు చాలా మంచి వ్యక్తిత్వం గారు, మంచిగా నాకు చిరకాల పరిస్థితులు ఇవాళ లడ్డూపాటలో కానీ ఆ దేవాలయ నిర్మాణంలో కానీ మన చేత సత్కరించబడ్డారు. ఆయన స్పందన 2 నిమిషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కాలమ్మ జై పరిశ్రమ తల్లి. ఈరోజు ఈ పాట పాడడానికి కారణం మా పరిశ్రమ తల్లి. ఎందుకంటే అన్నయ్య గారు ఇక్కడ కార్యకృష్ణ సన్మానం చేయడం నాకు ఆనందంగా ఉంది. నాకు రాజకీయ గురువు కూడా ఎగ్గిన నాగబాబు గారే. 2000 సంవత్సరంలో నాకు ఎర్ర నారాయణ స్వామి గారి దగ్గర చనిపోయిన గురుగోని రాము గారు, ఎగ్గిన నాగబాబు గారు, భాస్కర్ రాజు గారు, అలాగే శ్రీరామూర్తి బోస్బాబు గారు రాను మ్యాండేట్ ఇప్పించి తెలుగుదేశం పార్టీని ఆ రోజు నాకు మ్యాండేట్ ఇప్పించాం. ఈ రోజు వరకు రాజకీయంలో ఎదురు లేకుండా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. అమ్మదయ వల్ల ఎప్పుడు కూడా నాగబాబు గారికి విధేయుడిగా ఉంటాను. ఎందుకంటే ఆయన రాజకీయంలో ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. నాకు తొలుత రాజకీయం నేర్పింది కరి సీతారామయ్య గారు. 1995 సంవత్సరంలో ఎలక్షన్ బూత్ ఎలా చేయాలని నేర్పింది కరి సీతారామయ్య గారు. తర్వాత ఎక్కిన నాగబాబు గారు. ఆయన ఇచ్చిన దయాదర్శనమే ఈ రోజు నా రాజకీయ జీవితం. అందరికీ సభాపం తెలియబడతా కారణం రావడానికి సన్మానం గురించి రాలేదు. అన్నయ్య గారు చెప్పిన విషయం అందరికీ చెప్పడానికి వచ్చాను. 2000 సంవత్సరం ఏప్రిల్లో నాకు టికెట్ ఇప్పించి నన్ను ఈరోజు తాడేపల్లి కూడా 3 వార్డులు అత్యధిక ఓటు మెజార్టీ కనిపెట్టడానికి కారణం ఆ ఎగ్గిన నాగబాబు గారు. నాకు ఏ అవసరం వచ్చినా వెనక ముందు ఉండి నడిపించేది ఆ నాగబాబు గారు. కాబట్టి సభా మూలంగా అమ్మ ప్రసాదం మాకు రావడం, ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి మా కాలవతలు మా పరిశ్రమ తల్లి గుడి వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో మా అంజిబాబు గారి చేతుల మీదుగా అందరికీ వితరణ చేస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నవోదయ ఫ్రెండ్స్ వారికి అమ్మదయ వాళ్ళు అన్ని ఆరోగ్య శ్రీ సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే మా రాంపండు గారు అభిమానంగా చెప్పడం తప్ప అతనికి ఉన్న టాలెంట్, ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఇప్పటికీ వరుసగా 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నికై రికార్డు సృష్టించారు ఆయన. అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఆ సోదరుడు చాలా మందికి అలాగే ఈ పట్టణంలో అనేక చోట్ల ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ నుంచి వెళ్ళిన సభ్యులు ఉన్నప్పటికీ గుర్తుంచుకుని 10 మందిలో చెప్పడం అనేది కొంతమందికే విజ్ఞత. అది ఆ సోదరుని మరింత అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని లడ్డూ పాడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి పూజలు అందుకున్నటువంటి లడ్డు సోదరుడు రాంపండు గారికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ
అన్నది ఇది 22 కేజీల లడ్డు. దీని గురించి పైలు గారు చెప్తారు. ప్రత్యేకత ఏంటంటే హెచ్పి గ్యాస్ ఏరియాలో, కాల్ గ్యాస్ ఏరియాలో, హెచ్పి గ్యాస్ అంటే కాల్ గ్యాస్ మళ్ళీ మాకు చెప్తారు 6 అంటే 6 అంటారు. అక్కడ సాయిబాబా గుడి, షిరిడి సాయిబాబా గుడి సగంలో ఆగిపోతే మా భాస్కర్ ఇంట్రెస్ట్ తీసుకొని చాలా కష్టపడి చేశాడు. ఆ గుడి బాగా డెవలప్ అయింది. మన గట్టి మాణిక్యాల గారు కూడా సహకరిస్తున్నారు. కడకట్ల ఫ్లైఓవర్ పక్క నుంచి దారేది. మరి ఆ గుడి కమిటీని కూడా, మరి ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు భాస్కర్ గారికి కూడా ఒక జ్ఞాపికను అందజేయండి. రెండోసారి సతీష్ గారు ఉదయమా, మూడోసారి. వెరీ గుడ్. ఇప్పుడు భాస్కర్ కి 2 కలసాలు ఉన్నాయి ఆయన దగ్గర. స్వతహాగా ఒక కలసం ఉంది. 2 భాస్కర్. వెరీ గుడ్. జగదీశ తాడేపల్లిలో ఎన్ని ట్రాన్స్పోర్ట్లు ఉన్నా, ట్రావెల్స్ కంపెనీ ఉన్నా మా భాస్కర్. అలాగే ఈ తాడేపల్లి పట్టణంలో అనేక దేవాలయాల్ని ఎంతో కష్టపడి నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే అందులో ఆలయ పూజారుల్ని పోషించడంలో కానీ, దాని ప్రతినిత్యం కూడా నిత్యం దోపదీప నైవేద్యాలతో నిర్వహిస్తున్నటువంటి ఎంతో మంది వారి శ్రమ మాకు తెలుసు. ఎందుకంటే ఆ శ్రమ మేము కూడా పడుతున్నాం కాబట్టి వారందరికీ చిరు సత్కారం అందించాలంటే మేమే చేసేయచ్చు. మిమ్మల్ని చెప్పి వెయిట్ చేయక్కర్లేదు, కానీ ఒక గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు మన ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అలాగే వలవల బాబీ గారు కానీ, అలాగే తాతాజీ గారు, వారితో పాటుగా మన ఎంపీ గారు వర్మ గారి చేతుల మీదకి ఇస్తే అది ఘనంగా ఉంటుంది. మిమ్మల్ని బాగా గుర్తించినట్టు అవుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించాం. ఇబ్బంది పెట్టినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటూ, చాలా మంచి కార్యక్రమం. నేను 10 రోజుల క్రితం అనుకున్నప్పుడు ఈ ఉత్సవాల్లోనే మా దృష్టి అంతా కేంద్రీకృతం అవుతుంది. దీన్ని సమర్థవంతంగా ఎవరు నడపగలరు అనుకుంటే జైహో శ్రీనివాస్, పైలి శ్రీనివాస్ అతని పేరు, అది మర్చిపోయారు అందరూ. జైహో శ్రీనివాస్. అలాగే అతనికి సపోర్ట్ గా బండి రామస్వామి గారు, నాకు మంచి మిత్రులు. బండి రామస్వామిని కూడా వేదిక ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి చేయాలని మనం సంకల్పం చేశాం. దాన్ని ఏదో ఒక మంచి రోజు, అంటే ఈ ఉత్సవాల హడావుల్లో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అది సంవత్సరానికి కానీ లేదా దసరాకి కానీ ఇంకొకసారి వారు చేస్తున్నటువంటి శ్రమకి మాంకాలమ్మ ఆలయ కమిటీ తరఫున మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే రామాలయాన్ని. కర్రి ప్రభాకర్ బాలాజీ గారు రామాలయాన్ని తీర్చిదిద్దితే, మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తాడేపల్లికి ఒక ఆభరణం అది ఆలయం. కర్రి సీతారామయ్య గారు కోడేవారు, కర్రివారు వాళ్ళు దయదలిస్తే మనకు మంచినీళ్ళు తాగుతున్నాం. చెరువు తవ్వించింది వాళ్ళ కుటుంబం. మరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆ కుటుంబం చేస్తున్న సేవ మామూలు కాదు. ఇందాక మోహన్ హరికృష్ణ గారికి బాగా కొట్టేసిందట. నాగబాబు గారికి అలా సప్పగా ఆనందంగా లేచి నిలబడి కొట్టాలి. లేచి నిలబడి కొట్టండి, ఆరోగ్యానికి కూడా మంచిది. పెట్టాం కానీ వాళ్ళు అంతకన్నా కూడా బాగా నాన్ వెజ్తో 45వ సంవత్సరం కాబట్టి చక్కగా పెట్టాలనుకున్నాం. కార్యకర్తలు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు, అలాగే ముఖ్యంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే దాతలు స్పందించి మనం ఇచ్చి ప్రతి రూపాయి అక్కడ సద్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి దాతలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది. I'm
ధన్యవాదాలు.